బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, మీరు గమనించి ఉంటారు, చాలామంది తమకు ఏదైనా జబ్బు ఏదైనా చేస్తే, చిన్నపిల్లలకి ఏదైనా జబ్బు చేస్తే, లేకపోతే జ్వరం లాంటిది ఏదైనా వస్తే, మరి పేడేదో పట్టింది లేకపోతే మరొకటి ఏదో పట్టిందని చెప్పేసి తాయెత్తులు తీసుకుని తాయెత్తులు మెడలో వేసుకుంటూ ఉంటారు. లేకపోతే తాయెత్తులు ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కొని మెడలో వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళలో ఏదైతే ఉందో ఆ జబ్బు అంతా కూడా పోతుంది, ఆ పేడ ఏదైతే ఉందో పోతుందని చెప్పేసి. వాస్తవానికి ఆ తాయెత్తులు ఏమి కూడా ఉండదు. ఏముంటుందంటే ఖురాన్ వాక్యాలు ఉంటాయి. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము వైద్యుని వద్దకు వెళ్ళి జబ్బు చూపించుకుంటే వైద్యుడు మనకు ఒక మందుల చీటి రాసిస్తారు. ఆ మందుల చీటిని మనము మెడలో తగిలించుకుని ఒకవేళ ఉన్నట్లయితే మన జబ్బు ఏదైనా తగ్గే అవకాశం ఉందా? లేదు కదా. జబ్బు ఎప్పుడు తగ్గుతుందంటే ఆ మందులను కొని మనం వాడిన తర్వాత, ఆ మందు మన రక్తంలో కలిసిన తర్వాత ఆ జబ్బు తగ్గుతుంది. సేమ్ ఇదే విధంగా ఖురాన్ ఆయత్తులను మనము రాసుకుని మెడలో కట్టుకున్నంత మాత్రాన అది ఎంత మాత్రం కూడా ఏమీ కూడా అవ్వదు. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి అది కేవలము ఒక భుక్తికి మార్గంగా ఎన్నుకొని కొంతమంది చేస్తున్నటువంటి పని అది. దానికి ఇస్లాం ధర్మానికి అంత మాత్రం కూడా మరి సంబంధం లేదు. ఖురాన్లో చెప్పడం జరిగింది, మీరు నా వాక్యాలను స్వల్ప మూల్యానికి అంత మాత్రం కూడా అమ్మకండి అని చెప్పేసి. వాళ్ళ తష్తరుబి ఆయతిల్లాహి సమనన్ ఖలీలా అంటాడు. కాబట్టి మరి మేము వెళ్తుంటే పని జరుగుతుంది కదండి అన్న ప్రశ్న వస్తుంది. జరుగుతుంది, ఎందుకంటే ఖురాన్ వాక్యాల్లో ఆ విధమైనటువంటి మహత్వం ఉన్నది. కానీ నిజమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే ఆ వాక్యాల్లో ఏమున్నదో తెలుసుకుని దాని ప్రకారం జీవితాన్ని మనం ఆచరించినట్లయితే నిజమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, మన్ అల్లఖ తమీమతన్ ఫకద్ అష్రక అన్నారు. ఎవరైతే ఈ విధంగా తాయెత్తును ధరిస్తారో వాళ్ళు దైవానికి సాటి కల్పించినట్లే. ఎందుకంటే ఈ తాయెత్తు వలన పని జరిగిపోతుంది అని అనుకున్నాడు అంటే ఆ దైవం యొక్క శక్తిలో అతను ఒక భాగస్వామ్యాన్ని కల్పించినట్లే. ఎందుకంటే ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడు ఆయన, జబ్బు ఇచ్చేవాడు ఆయన, మరి స్వస్థతనిచ్చేవాడు ఆయన అని చెప్పడం జరిగింది. నాకు జబ్బు కలిగినప్పుడు స్వస్థతనిచ్చేవాడు ఆయనే అని చెప్పేసి. కాబట్టి సోదర మహాశయులారా, ఈ విధంగా ఎవరైతే చేస్తారో మరి వారు దైవానికి సాటి కల్పించినట్లే. దైవానికి సాటి కల్పించడం అనే మహాపాపం నరకానికి తీసుకుని పోతుంది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా తమ భుక్తికి మార్గంగా చేసుకున్నారో వారికి కూడా ఒక రకమైన హెచ్చరిక. మరి ఎవరైతే తమ పనులు జరిగిపోవాలని చెప్పేసి ఎవరైతే వెళ్తున్నారో వాళ్లకు కూడా అది హెచ్చరిక. కాబట్టి సృష్టి ప్రభువును మాత్రమే అడగాలి. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడినట్లయితే తప్పనిసరిగా అది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా మెడలో తాయెత్తులు కట్టుకోవడం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుఖినో భవంతు.